ఓ పక్క భారీ బడ్జెట్ సినిమాలన్నీ ట్రైలర్స్తో యూట్యూబ్ని దడదడలాడిస్తుంటే మరో పక్క గురు అనే డిఫరెంట్ అటెంప్ట్తో ఆకట్టుకుంటున్న వెంకీ కూడా థియేట్రికల్ ట్రైలర్తో సినిమా స్టఫ్ని ఫుల్గా ఎలివేట్ చేయబోతున్నాడు. ప్రస్తుతం అంతా బాహుబలి, కాటమరాయుడు మేనియాలో మునిగి తేలుతుండటంతో షార్ట్ గ్యాప్ ఇచ్చి మార్చి 20న ట్రైలర్కి ముహూర్తం పెట్టారు ఈ బాక్సింగ్ మాస్టర్. రిలీజ్ డేట్ కూడా ఏప్రిల్ ఫస్ట్ వీక్లోనే అంటున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ వెంకీ యాటిట్యూడ్ని ప్రజెంట్ చేయగా సాంగ్స్ కూడా మంచి టాక్ తెచ్చుకున్నాయి. సో ఫైనల్గా థియేట్రికల్ ట్రైలర్తో సినిమా థీమ్ని ఎలివేట్ చేసి రిలీజ్ డేట్ అనౌన్స్ చేయబోతున్నారు. సినిమా ఎలా ఉంటుంది ఏంటి అన్న విషయం పక్కన పెడితే వెంకీ డిఫరెంట్ అప్రోచ్ని, కొత్త తరహా సినిమాలు చేయాలనే స్పిరిట్ని మాత్రం అందరూ మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా ఒరిజినల్ వర్షన్లో మెయిన్ క్యారెక్టర్ చేసిన రితికా సింగ్ గురువులో కూడా సేమ్ క్యారెక్టర్ చేస్తుంది. అలానే ఒరిజినల్ని తీర్చిదిద్దిన లేడీ డైరెక్టర్ సుధా కొంగర గురువుకి అతి చిన్న మార్పులతో తెలుగులో తెరకెక్కించింది. డిఫరెంట్ మూవీని విపరీతంగా ఆదరిస్తున్న తెలుగు ఆడియన్స్ గురువుకి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నారు. ఆ మిమిక్రీ టాలెంట్ కూడా చూపించు. నీలాంటి వాడిని పట్టుకోవాలంటే నాకు 2 నిమిషాలు పని. ఇప్పుడు చిన్న జేరుస్వామి వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అన్నారన్నమాట. ఆ యొక్క శంకరుని పుత్రుడు వినాయకుడు. జీవితంలో ఎంత సంపాదించినా, ప్రపంచం అంతా పోయినా, ఎన్ని కోట్లు సంపాదించినా, మన సక్సెస్ చూడడానికి మా తల్లిదండ్రులు లేకపోతే ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది. అది నువ్వు ప్రతిసారి ఫీల్ అవుతుంటావా ఎట్లా? మా అమ్మ లేదు అనేసరికి అది చెప్పలేము అంతే. అంటే ఇప్పటికీ మా అవ్వ నాతోనే ఉండదని ఫీల్ అవుతుంది. ఈరోజు నంది అవార్డు వచ్చిందని తెలిసి ఎంత ఫీల్ అవుతుందంట.